Hi everyone, welcome to Chandan Logics. Hope all you guys are preparing well and staying safe at your home. Since we have started our online classes in this 1 year span of time, we have trained several thousands of students preparing for various competitive exams. If you want to meet our expert faculty team, you can meet our expert faculty team and we are going to come across with best and unique content which will help you to crack your examinations in a smart way. We are going to teach each and every subject very clearly in detail. And we are going to come across with best and smart approaches which will help you to crack your examinations in very short span of time. Our expert faculty team is going to teach you each and every subject very clearly in detail. If you want, you can join our free foundation batch. This free foundation batch, you need not pay any money for this. And in this free foundation batch, you can meet our expert faculty team who are going to teach each and every subject very clearly in detail. If you have any doubts, you can contact us through these numbers. And we welcome you to be part of Chandan Logics. Thank you. Hello friends, welcome to Chandan Logics English class and my name is Sham. Friends, ఈ వీడియోలో మనం టెన్సెస్ అనే టాపిక్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ చేద్దాము. ఈ వీడియోలో మనం టెన్సెస్కి సంబంధించిన కాన్సెప్ట్ డిస్కస్ చేయట్లేదు, కానీ మనం ఈ వీడియోలో టెన్సెస్ అనే కాన్సెప్ట్కి సంబంధించిన ఒక అప్లికేషన్కి సంబంధించి ప్రాక్టీస్ క్వశ్చన్స్ కొన్ని డిస్కస్ చేయబోతున్నాము. ద మోస్ట్ ఇంపార్టెంట్ సీక్రెట్ టు సక్సెస్ ఇన్ ఎగ్జామ్స్ ఏంటంటే కాన్సెప్ట్ ఎంత బాగా అర్థమవుతుందో అప్లికేషన్ చేసే ప్యాటర్న్స్ కూడా గుడ్ ప్యాటర్న్స్ని మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. సో ఈ సెషన్లో మనం 2 రకాల ముఖ్యమైన ప్యాటర్న్స్ని డిస్కస్ చేయబోతున్నాము. బట్ ఈ 2 కూడా ఏ టాపిక్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ అంటే టెన్సెస్ అనే టాపిక్ మీద బేస్ అయి ఉన్న క్వశ్చన్స్ ఫ్రెండ్స్. ఎందుకు ఇలా మనం అర్థం చేసుకోవాలంటే చాలామంది స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే టెన్సెస్ ఏముంది, అది పెద్ద ప్రాబ్లం కాదు. టెన్సెస్ ఏముందంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ సింపుల్, అవి చిన్నప్పటి నుంచి నేర్చుకున్నవే కదా, టెన్సెస్ గురించి ఎక్కువ వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు, నేను టెన్సెస్ మేనేజ్ చేయగలను అనుకుంటారు. నిజమే, టెన్సెస్ అనేది ఈజీ టాపికే, కానీ ఈ లాస్ట్ 7 to 8 ఇయర్స్లో కొత్త కొత్త ప్యాటర్న్స్ అనేవి డిజైన్ చేస్తున్నారు. అందువల్ల మనం కూడా ఆ ప్యాటర్న్స్కి అప్డేటెడ్గా ఉండాలి. వీ షుడ్ బి అవేర్ ఆఫ్ సచ్ ప్యాటర్న్స్. సో ఈ సెషన్లో మనం టెన్సెస్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన ప్యాటర్న్స్ని మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. అది చేసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ ఉంది. మన చందన్ లాజిక్స్లో రీసెంట్గా ఎక్స్క్లూజివ్ ఇంగ్లీష్ ప్రోగ్రామ్ ఒకటి మేము డిజైన్ చేయడం జరిగింది. ఆ ప్రోగ్రామ్కి సంబంధించిన డీటెయిల్స్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ ఎక్స్క్లూజివ్ ఇంగ్లీష్ ప్రోగ్రామ్ అనేది 4 month డ్యూరేషన్ ఉన్న ప్రోగ్రామ్ ఫ్రెండ్స్. ఈ ఎక్స్క్లూజివ్ ఇంగ్లీష్ ప్రోగ్రామ్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యేలాగా మేము డిజైన్ చేసాము. అది ఎస్ఎస్సి సిజిఎల్ అవ్వచ్చు, ఎస్ఎస్సి జీడీ అవ్వచ్చు, సిహెచ్ఎస్ఎల్ అవ్వచ్చు, అలాగే బ్యాంక్ ఎగ్జామ్స్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి కావాల్సిన స్టాండర్డ్లో ఈ ఇంగ్లీష్ ప్రోగ్రామ్ని మేము డిజైన్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం డిఫెన్స్ అవ్వచ్చు, సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్, ఈవెన్ సిసాట్ దగ్గర నుంచి సిఆర్టీ దాకా, నేవీ, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా బెనిఫిట్ అయ్యేలాగా ఈ ఎక్స్క్లూజివ్ ఇంగ్లీష్ ప్రోగ్రామ్ని మన చందన్ లాజిక్స్లో మేము డిజైన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ ప్రోగ్రాంలో మీకు 130 hours ప్లస్ వీడియో లెక్చర్స్ ప్రొవైడ్ చేస్తాము. దాంతోపాటు ప్రతి టాపిక్ కూడా కాన్సెప్ట్ చాలా క్లియర్గా ఇన్డెప్త్ అనాలిసిస్తో మేము డిస్కస్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేలా మేము డిజైన్ చేసాం. కాబట్టి మీరు ప్రతి టాపిక్కి సంబంధించి మేము ఇచ్చిన ఈ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కానీ మేము చెప్పిన ఎగ్జాంపుల్స్ కానీ చూస్తే బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ దాకా అందరికీ ఉపయోగపడేలాగా ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేసాము. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎగ్జామ్ ఓరియంటెడ్ స్ట్రాటజీస్ని మనం ఫాలో అయ్యాము. అంటే ఏంటంటే యూనిక్ టైమ్ సేవింగ్ అప్రోచెస్. కాన్సెప్ట్ బాగా చెప్పడం ఒకటైతే అప్లికేషన్ తక్కువ టైంలో ఆన్సర్ని మనం డిరైవ్ చేయగలుగుతున్నామా? కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కావాల్సింది ఏంటి ఫ్రెండ్స్? మనకి కాన్సెప్ట్ ఎంత బాగా వచ్చినది ఒకటేనా? కాదు. వచ్చిన కాన్సెప్ట్ని తక్కువ టైంలో అంటే లెస్ దాన్ 15-20 seconds లోపలే మనం ఆన్సర్ని డిరైవ్ చేయడం అనే ఎబిలిటీ ఎలా డెవలప్ చేసుకోవచ్చో ఈ ప్రోగ్రాంలో మేము చెప్పడం జరిగింది. అలాగే లేటెస్ట్ ప్రీవియస్ పేపర్స్కి సంబంధించిన పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు అందులో దొరుకుతుంది. ప్రతి టాపిక్కి కావాల్సిన పీడిఎఫ్ మెటీరియల్ మేము ప్రొవైడ్ చేసాము. టాపిక్ వైజ్ మాక్ టెస్ట్తో పాటు ఈ టోటల్ ఏదైతే నేను చెప్పిన 130 hours ప్లస్ వీడియో లెక్చర్స్ మీకు మేము ప్రొవైడ్ చేస్తామో అవి అన్లిమిటెడ్ టైం యాక్సెస్ చేసుకోవచ్చు. యూ కెన్ వ్యూ అండ్ యూ కెన్ వాచ్ దెమ్ యాజ్ మెనీ టైమ్స్ యాజ్ పాసిబుల్. 24/7 మీరు ఆ వీడియోస్ని చూసి యాజ్ మెనీ టైమ్స్ మీరు అవి చూడడం వల్ల ఎక్కువ
మనం ఎగ్జాంపుల్స్ని డిరైవ్ చేసుకోవచ్చు. ద మోర్ టైమ్స్ యూ వాచ్ దమ్ ద బెటర్ వీ లెర్న్ ఫ్రెండ్స్. ఈ ఎక్స్క్లూజివ్ ఇంగ్లీష్ ప్రోగ్రామ్కి సంబంధించిన డౌట్స్ కానీ క్వైరీస్ కానీ మీకు ఏదైనా ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. మీకు ఈ ఇంగ్లీష్ ప్రోగ్రామ్కి సంబంధించిన డౌట్స్ ఏమున్నా కూడా అడగచ్చు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తే వాళ్ళకి నేను చెప్పేది ఒకటి, ఇప్పటిదాకా చాలాసార్లు కోచింగ్ తీసుకుని ఇంగ్లీష్లో ఇంకా డౌట్స్ ఉన్నాయి, ఇంగ్లీష్లో నేను అనుకున్న స్టాండర్డ్ నాకు ఇంకా దొరకట్లేదు, ఇంగ్లీష్కి సంబంధించి అప్డేటెడ్ ప్యాటర్న్స్ని నేను ఇంకా నేర్చుకోలేకపోతున్నాను అని ఎవరైతే అనుకుంటున్నారో 100% వాళ్ళు ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి గైడ్లైన్స్ తీసుకోవచ్చు. మీరు ఏదైతే సెలక్షన్ రావాలనుకుంటున్నారో, ఇంగ్లీష్కి సంబంధించిన పర్ఫెక్షన్ రావాలనుకుంటున్నారో అది ఖచ్చితంగా ఈ ప్రోగ్రాంలో వచ్చేలాగా ఈ ఎక్స్క్లూజివ్ ఇంగ్లీష్ ప్రోగ్రామ్ని మేము డిజైన్ చేసాం ఫ్రెండ్స్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వైరీస్ యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఫ్రెండ్స్. ఇక నేను చెప్పినట్టు మనం ఈ సెషన్లో టెన్సెస్ అనే టాపిక్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అంటే 2 రకాల ప్యాటర్న్స్ని మనం ఈ సెషన్లో డిస్కస్ చేయబోతున్నాము. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే చాలామంది టెన్సెస్ ఎంతసేపు కూడా చిన్నప్పటి నుంచి నేర్చుకున్న ఆర్థోడాక్స్ అప్రోచ్లో వెళ్తారు, కానీ ప్రెజెంట్ ఉన్న అప్డేటెడ్ ప్యాటర్న్స్లో వాళ్ళు వెళ్ళరు. అందువల్ల నేను ముందే చెప్పాను, నేను ఈ సెషన్లో టెన్సెస్కి సంబంధించి థియరీ మీకు చెప్పట్లేదు, అప్లికేషన్ పార్ట్లో 2 ప్యాటర్న్స్ని మీకు పరిచయం చేయబోతున్నాను. అందులో ఫస్ట్ వన్ ఫ్రెండ్స్ కేర్ఫుల్గా ఫాలో అవ్వండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ 2 స్టేట్మెంట్స్ ఆర్ ఇన్కరెక్ట్? అంటే వాళ్ళు 4 సెంటెన్సెస్ ఇస్తారు, వాళ్ళు ఇచ్చిన 4 సెంటెన్సెస్లో 2 ఇన్కరెక్ట్ సెంటెన్సెస్ ఉంటాయి, వాటిని ఐడెంటిఫై చేయమంటారు. ఇలా చాలా కొత్త రకాల ప్యాటర్న్స్ మనకి ఈ మధ్యకాలంలో ఎక్కువ వస్తున్నాయి ఫ్రెండ్స్. 2 ఇన్కరెక్ట్ సెంటెన్సెస్ని ఫైండ్ చేయమంటారు, లేదా 2 కరెక్ట్ సెంటెన్సెస్ని ఫైండ్ చేయమంటారు, ఒక ఇన్కరెక్ట్ సెంటెన్స్ని ఫైండ్ చేయమంటారు. ఇలా ఎన్ని రకాల ప్యాటర్న్స్ వస్తే మనం అంత అప్డేటెడ్గా ఉండాలి ఫ్రెండ్స్. ఈ సెషన్ యొక్క ఆబ్జెక్టివ్ కూడా అదే, స్టూడెంట్స్కి ఇటువంటి ప్యాటర్న్స్ ఉన్నాయన్న విషయం తెలియాలి ఫ్రెండ్స్, ప్రాక్టీస్ కూడా చేయాలి ఫ్రెండ్స్. సో 4 సెంటెన్సెస్ ఇచ్చారు, మీరు వీడియో పాజ్ చేసుకుని మీరు ట్రై చేయండి. ఈ 4 సెంటెన్సెస్లో 2 సెంటెన్సెస్ రాంగ్, అవి ఐడెంటిఫై చేయాలి ఫ్రెండ్స్. సింపుల్ లాజిక్ ఏంటంటే 2 సెంటెన్సెస్ రాంగ్ అంటే న్యాచురల్గా 2 సెంటెన్సెస్ రైట్ అవ్వాలి కదా. చూడండి ఫ్రెండ్స్, ఐ వాజ్ నాట్ ఆస్క్డ్ టు స్పీక్ అండ్ సో ఐ వాజంట్ స్పోకెన్. నన్ను ఎవరు మాట్లాడమని అడగలేదు, అందుకు నేను మాట్లాడలేదు. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఫస్ట్ పార్ట్ బాగానే ఉంది ఫ్రెండ్స్, ఐ వాజ్ నాట్ ఆస్క్డ్ టు స్పీక్. ఇక్కడ చూస్తే ఐ వాజంట్ స్పోకెన్ అనే పార్ట్ రాంగ్ పార్ట్ ఫ్రెండ్స్. దిస్ ఈజ్ నాట్ గ్రామటికల్లీ కరెక్ట్. అది ఎలా చెప్పారు సార్, మీరు అంత ఈజీగా ఎలా చెప్పారంటే, నేను ముందే చెప్పాను, మీరు ఇంగ్లీష్ ప్రోగ్రాంలో నేను చెప్పిన టెన్సెస్ థియరీ కానీ కరెక్ట్గా వింటే అక్కడ టెన్సెస్తో పాటు వెంటనే యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్కి సంబంధించిన నాలెడ్జ్ అంతా క్లియర్గా అక్కడ మీరు గెయిన్ చేసుకోవచ్చు. నన్ను మాట్లాడమని అడగలేదు అంటే ప్యాసివ్ వాయిస్, ఇది బాగానే ఉంది ఫ్రెండ్స్, ప్యాసివ్ గ్రామర్ ఉంది. నేను మాట్లాడలేదు అంటే యాక్టివ్ వాయిస్లో ఉండాలి కదా, మరి యాక్టివ్ వాయిస్లో వజ్ ఉంటే ఐఎన్జీ ఉండాలి, ఇక్కడ వజ్ ఉంది కానీ స్పోకెన్ ఇచ్చారు, కాబట్టి ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఈజ్ కంప్లీట్లీ ఇన్కరెక్ట్ ఫ్రెండ్స్. ఐ డిడ్ నాట్ స్పీక్, నేను మాట్లాడలేదు, ఎస్ ఇక్కడ యాక్టివ్ వాయిస్ గ్రామర్ కరెక్టే ఉంది. ఐ డిడ్ నాట్ స్పీక్, ఎందుకు మాట్లాడలేదు, నన్ను ఎవరు మాట్లాడమని అడగలేదు, యాజ్ ఐ వాజ్ నాట్ ఆస్క్డ్ టు స్పీక్, ఎస్ ఈ పార్ట్ కూడా సరిపోయింది ఫ్రెండ్స్. దిస్ ఈజ్ ఏ రైట్ సెంటెన్స్ ఫ్రెండ్స్. ఇంత ఈజీగా నేను ఎలా చెప్పాను, సెంటెన్స్ చూసిన వెంటనే ఇది రైట్ ఇది రాంగ్ అని చెప్పే ఎబిలిటీ మనకి ఎప్పుడు వస్తుందంటే గెస్ చేయకూడదు ఫ్రెండ్స్, రూల్స్ పర్ఫెక్ట్గా ఫాలో అవ్వాలి. నేను మాట్లాడలేదు అనేది యాక్టివ్ వాయిస్, నన్ను ఎవరు మాట్లాడమని అడగలేదు అనేది ప్యాసివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్లో యాక్టివ్ గ్రామర్ ఉండాలి, ప్యాసివ్ వాయిస్లో ప్యాసివ్ గ్రామర్ ఉండాలి, కాబట్టి దాట్ ఈస్ కరెక్ట్ అండ్ దిస్ ఈస్ కరెక్ట్. థర్డ్ వన్, ఐ కుడెంట్ స్పీక్, నేను మాట్లాడలేదు ఎందుకంటే నో వన్ ఆస్క్డ్ మీ టు స్పీక్, పర్ఫెక్ట్ సెంటెన్స్ ఫ్రెండ్స్. ఐ డిడెంట్ స్పీక్ బై ఎనీ వన్ ఫ్రెండ్స్, బై ఎనీ వన్ ఎప్పుడైతే అన్నానో, బై ఎనీ వన్ అన్నానో అది ప్యాసివ్ వాయిస్కి ఇండికేషన్. మరి ప్యాసివ్ వాయిస్లో అసలు డిడ్ అనేది ఉండే ఛాన్సే లేదు కదా ఫ్రెండ్స్, ప్యాసివ్ వాయిస్లో డిడ్ ఉండదు. సార్ ప్యాసివ్ వాయిస్లో డిడ్ ఉండదని మాకు ఎలా తెలుస్తుంది? నేను అందుకే చెప్పాను, ఈ సెషన్ మనం థియరీ నేర్చుకోవట్లేదు, అప్లికేషన్ పార్ట్ మనం చేయబోతున్నాం. సో పార్ట్ ఆప్షన్ 1 అండ్ ఆప్షన్ 4 అనేవి రాంగ్. వాళ్ళు అడిగారు ఇన్కరెక్ట్ ఫైండ్ అవుట్ చేయమని అడిగారు, సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. లెస్ దాన్ 20-30 సెకండ్స్లో మన ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయడం అనే ఎబిలిటీ వచ్చినప్పుడే ఇంగ్లీష్ సెక్షన్లో బెస్ట్ స్కోర్ని మనం గెయిన్ చేయొచ్చు, న్యాచురల్గా ఎగ్జామ్లో సెలెక్షన్ అనేది సంపాదించవచ్చు ఫ్రెండ్స్. లెట్స్ హ్యావ్ ద నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మై ప్రపోజల్ హ్యాజంట్ బీన్ యాక్సెప్టెడ్ బై దెమ్.
ఫ్రెండ్స్ సింపుల్ లాజిక్ ఫ్రెండ్స్ షార్ట్ కట్ చెప్తాను మీకు. ఎప్పుడైతే బై దెమ్ అని వచ్చిందో ప్యాసివ్ వాయిస్, మరి సెంటెన్స్ ప్యాసివ్లో ఉంటే గ్రామర్ కూడా ప్యాసివ్ గ్రామర్ ఉండాలి. మరి హ్యాస్ బీన్ అనేది ప్యాసివ్ గ్రామరేనా? ఎస్, ఇది ప్యాసివ్ గ్రామరే. అది తెలియాలంటే మనకి యాక్టివ్ గ్రామర్, ప్యాసివ్ గ్రామర్ ఏంటి, టెన్సెస్లో ఉన్న రూల్స్ ఏంటో కంపల్సరీగా స్టడీ చేయాలి ఫ్రెండ్స్. సెకండ్ వన్, మై ప్రపోజల్ వజంట్ బీన్. ఫ్రెండ్స్ ఇక్కడ ఏముంది వజ్, ఇక్కడ ఏముంది బీన్. అసలు మీరు టెన్సెస్ మొత్తం నేర్చుకుంటే వజ్ బీన్ అనే గ్రామర్ ఎక్కడ కనిపించదు ఫ్రెండ్స్. వజ్ పక్కన బీయింగ్ ఉంటుంది కానీ వజ్ బీన్ అనేది ఉండదు ఫ్రెండ్స్. థర్డ్ వన్, మై ప్రపోజల్ యాక్సెప్టెడ్ బై దెమ్. ఫ్రెండ్స్ ఎప్పుడైతే బై దెమ్ అన్నాడో ప్యాసివ్ వాయిస్ని క్లియర్గా అర్థమైంది. మరి ప్యాసివ్ వాయిస్లో వెర్బ్ ఇచ్చాడు, యాక్సెప్టెడ్ అనే వెర్బ్ ఇచ్చాడు, నౌన్ ఇచ్చాడు. మరి హెల్పింగ్ వర్బ్ ఏది ఫ్రెండ్స్? మీ అందరికీ ఒక సీక్రెట్ తెలుసా? ప్యాసివ్ వాయిస్లో వెర్బ్ ఎప్పుడు సింగిల్గా ఉండదు. వెర్బ్ ముందు హెల్పింగ్ వర్బ్ మస్ట్ బి దేర్. కాబట్టి దిస్ ఈజ్ రాంగ్. సో న్యాచురల్గా 2, 3 అనేవి రాంగ్ అని మనకు అర్థమైపోయింది. ఇంకా ఆప్షన్ 2లోకి మనం వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్. లెస్ దాన్ 30 సెకండ్స్లో మనం ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేసే ఎబిలిటీ వచ్చినప్పుడే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో స్కోర్ని మనం ఈజీగా గెయిన్ చేయొచ్చు ఫ్రెండ్స్. షీ వుడెంట్ బీ ఏబుల్ టు విన్ దిస్ గేమ్. కరెక్ట్ సెంటెన్స్ ఫ్రెండ్స్. ఎప్పుడైతే నేను ఏబుల్ అన్నానో ఏబుల్ అన్నది ఎప్పుడు కూడా పక్కన బీ ఉండాలి. కాబట్టి కరెక్ట్ సెంటెన్స్ ఫ్రెండ్స్. దిస్ గేమ్ వుడెంట్ బీ వన్ బై హర్. ఇందాక చెప్పిన సెంటెన్స్ని నేను రివర్స్ చేసి ప్యాసివ్లో చెప్పాను, ఇది కూడా కరెక్టే ఫ్రెండ్స్. షీ వుడెంట్ బీ వన్ ద గేమ్. ఫ్రెండ్స్ ఎప్పుడైతే బీ వన్ అన్నానో ప్యాసివ్ వాయిస్ గ్రామర్ని వాడాను, బీ1 అన్నాను ప్యాసివ్ వాయిస్ గ్రామర్ని వాడాను. టెన్సెస్లో మనం ప్యాసివ్ గ్రామర్ని యూజ్ చేసాం. మరి ప్యాసివ్ గ్రామర్ యూజ్ చేస్తే సబ్జెక్ట్ స్టార్టింగ్ ఉంటుందా? ప్యాసివ్ వాయిస్లో ఆబ్జెక్ట్ స్టార్టింగ్లో ఉండాలి కదా, అంటే గేమ్ ఫస్ట్లో రావాలి కదా. దిస్ గేమ్ వుడెంట్ విన్ బై హెర్. ఫ్రెండ్స్ బై హెర్ అన్నాను, బై హెర్ అంటే ప్యాసివ్ వాయిస్ కదా. మరి ప్యాసివ్ వాయిస్లో విన్ ఎందుకుంటుంది? అసలు ప్యాసివ్ వాయిస్ అంటేనే వెర్బ్ ఎప్పుడు థర్డ్ ఫామ్ కదా. కాబట్టి 3 and 4 are wrong sentences friends. 3 and 4 are wrong sentences. So the answer is option C. 30 seconds కంటే మనం ఎక్కువ టైం తీసుకున్నాము ఇటువంటి క్వశ్చన్స్ అంటే వీఆర్ యాక్చువల్లీ నాట్ గెట్టింగ్ అప్డేటెడ్. మనం అప్డేటెడ్ అవ్వట్లేదన్న మీనింగ్ ఫ్రెండ్స్. లెస్ దాన్ 30 సెకండ్స్లో మన ఆన్సర్ని డిరైవ్ చేయడం అనేది రావాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ చూడండి. షీ కెన్ బీ టేకెన్ అప్ దిస్ అసైన్మెంట్. ఫ్రెండ్స్ ఇక్కడ షీ అనేది సబ్జెక్ట్, అసైన్మెంట్ అనేది ఆబ్జెక్ట్. సో షీతో స్టార్ట్ అయినప్పుడు ఏ గ్రామర్ వాడతాం మనం? యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ టెన్సెస్లో. మనం షీతో స్టార్ట్ అయినప్పుడు సబ్జెక్ట్తో స్టార్ట్ అయితే యాక్టివ్ వాయిసే కదా. అసైన్మెంట్ ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయితే ప్యాసివ్ వాయిస్ కదా. మరి యాక్టివ్ వాయిస్లో అసలు నేను బీ ఎందుకు యూజ్ చేశాను? ఒకవేళ బీ యూజ్ చేసినా చెయ్యొచ్చు, ఫ్యూచర్ కంటిన్యూస్ అంట. మీకు తెలుసు కదా టెన్సెస్లో ఫ్యూచర్ కంటిన్యూస్లో బీ ఉంటుంది, కానీ బీ ఉంటే వెర్బ్ ఐఎన్జీ ఫామ్లో ఉండాలి. మీరు టెన్సెస్ టేబుల్ చదువుకుంటే ఫ్యూచర్ టెన్స్ అంటే నెంబర్ 10లో ఫ్యూచర్ కంటిన్యూస్లో షీ విల్ బీ కమింగ్, ఐ విల్ బీ గోయింగ్, ఇట్ విల్ బీ రైనింగ్, దే విల్ బీ హెల్పింగ్ మీ, ఐ విల్ బీ గైడింగ్ యూ అనే గ్రామర్ ఉండాలి. మరి ఇక్కడ బీ ఉంది కానీ ఐఎన్జీ లేదు, కాబట్టి దిస్ ఈజ్ రాంగ్. ఎప్పుడైతే అసైన్మెంట్తో స్టార్ట్ అయిందో ప్యాసివ్ వాయిస్ అని నాకు అర్థమైంది. మరి ప్యాసివ్ వాయిస్ కాబట్టి కెన్ బీ వచ్చింది, టేకెన్. ప్యాసివ్ వాయిస్ ఎప్పుడు వెర్బ్ ఏంటి ఫ్రెండ్స్? థర్డ్ ఫామ్, కాబట్టి కరెక్ట్ సెంటెన్స్ ఫ్రెండ్స్. తర్వాత షీతో స్టార్ట్ అయింది కాబట్టి నేను సబ్జెక్ట్తో స్టార్ట్ చేశాను. షీ కెన్ టేకప్ దిస్ అసైన్మెంట్, ఎస్ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రెండ్స్. దిస్ అసైన్మెంట్ కెన్ టుక్ హర్. ఫ్రెండ్స్ ఎప్పుడైతే అసైన్మెంట్తో స్టార్ట్ అయిందో ప్యాసివ్ వాయిస్, మరి ఇందాక కూడా చెప్పాను మళ్ళీ చెప్తున్నాను, ప్యాసివ్ వాయిస్లో వెర్బ్ ఎప్పుడు థర్డ్ ఫామ్లో ఉండాలి. మరి టుక్ అనేది సెకండ్ ఫామ్, కాబట్టి రాంగ్. కాబట్టి మనకి ఈజీగా అర్థమైపోయింది ఫ్రెండ్స్, ఫస్ట్ సెంటెన్స్ అండ్ ఫోర్త్ సెంటెన్సెస్ ఆర్ రాంగ్. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆప్షన్. ఎందుకంటే వాళ్ళు మనం అడిగిందే ఫైండ్ ద రాంగ్ సెంటెన్సెస్ అని అడిగారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ కొన్ని ఎగ్జామ్స్లో టెన్సెస్ అయినా వాయిస్ అయినా కూడా ఈజీ స్టాండర్డ్లో అడుగుతారు. చిన్న ఫిల్లింగ్ ద బ్లాంక్స్ కానీ చిన్న ఎర్రర్స్ కానీ ఇస్తారు. మరికొన్ని ఎగ్జామ్స్లో ఇదే టెన్సెస్ నుంచి మనకి ఇటువంటి క్వశ్చన్స్ వస్తాయి. ఇవేమీ కష్టం కాదు ఫ్రెండ్స్. మనం టెన్సెస్ అనే టాపిక్ పర్ఫెక్ట్గా నేర్చుకుని రూల్స్ అన్ని స్టడీ చేసి మనకున్న స్ట్రక్చర్స్ ఒక్కొక్క స్ట్రక్చర్ని తీసుకుని అట్ ద సేమ్ టైం అక్కడ ఏ గ్రామర్ వాడాలి, అక్కడ హెల్పింగ్ వర్బ్ ఏది వాడాలి, విల్ వాడాలా, విల్ బీ వాడాలా, అక్కడ టుక్ రావాలా, టేకెన్ రావాలా, గో రావాలా, గాన్ రావాలా, హ్యాజ్ రావాలా, హ్యాస్ బీన్ రావాలా. టెన్సెస్ అంటే ఇదే కదా ఫ్రెండ్స్. వాట్ ఈస్ టెన్సెస్? సబ్జెక్ట్కి, హెల్పింగ్ వర్బ్కి, వర్బల్ ఫామ్కి రిలేషన్ ఏముండాలి, అక్కడ ఏ గ్రామర్ ఉండాలి, ఆ కాన్సెప్షువల్ నాలెడ్జ్ ఉంటే 30 సెకండ్స్ కూడా అవసరం ఉండదు ఫ్రెండ్స్, రైట్? ఇక చూడండి, షీ వాజ్ ట్రైన్డ్ బై దెమ్.
ఫ్రెండ్స్ ఇక్కడతో నేను క్లాజ్ని డివైడ్ చేస్తాను చూడండి. బై దెమ్ అంటే వాళ్ళ చేత, అంటే ప్యాసివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్ కాబట్టి వజ్ కరెక్ట్గానే ఉంది. సో దాట్ షీ కుడ్ పెర్ఫార్మ్ వెల్. ఎస్, తను అంటే షీ, తను పెర్ఫామ్ చేయగలిగారు. యాక్టివ్ వాయిస్, బ్యూటిఫుల్ సెంటెన్స్ ఫ్రెండ్స్. ఇక్కడ టెన్సెస్ పరంగా స్ట్రక్చర్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గానే ఇచ్చారు ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ చూడండి, షీ హ్యాజ్ ట్రైన్డ్ బై దెమ్. ఫ్రెండ్స్ ఇక్కడ కూడా బై దెమ్ ఉంది. అంటే బై దెమ్ ఉందంటే ప్యాసివ్ వాయిస్. మరి ప్యాసివ్ వాయిస్లో హ్యాజ్ ఒక్కటే ఉంటుందా? ఉండదు. ప్యాసివ్ వాయిస్లో హ్యాజ్ ఉండదు, హ్యాజ్ బీన్ ఉంటుంది. ప్యాసివ్ వాయిస్లో హ్యావ్ ఉండదు, హ్యావ్ బీన్ ఉంటుంది. ప్యాసివ్ వాయిస్లో హ్యాడ్ ఉండదు, హ్యాడ్ బీన్ ఉంటుంది. ప్యాసివ్ వాయిస్లో విల్ ఉండదు, విల్ బీ ఉంటుంది. ఇవన్నీ మనం టెన్సెస్కి సంబంధించిన థియరీలో తెలుసుకుంటేనే ఇది మనం ఈజీగా ఆన్సర్ చేయగలం ఫ్రెండ్స్. తర్వాత షీ హ్యాడ్ బీన్ ట్రైన్డ్ బై దెమ్. అదిగోండి మళ్ళీ బై దెమ్ అని వచ్చింది. బై అంటే ప్యాసివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ కాబట్టి హ్యాడ్ బీన్ పర్ఫెక్ట్గా ఉంది. సో దాట్ షీ కుడ్ పర్ఫార్మ్ వెల్. ఎస్. తర్వాత షీ హ్యాస్ బీన్ ట్రైన్డ్ బై దెమ్. ఎస్, ఇక్కడ కూడా బై దెమ్ వచ్చింది. బై దెమ్ కాబట్టి ప్యాసివ్ గ్రామర్. అదిగోండి ఇప్పుడే చెప్పాను, ప్యాసివ్ వాయిస్ కాబట్టి హ్యాస్ బీన్ ఉండాలి, ఉంది. ఈ పార్ట్లో ప్రాబ్లం లేదు. కానీ ఈ పార్ట్ ఏంటి ఫ్రెండ్స్? సో దాట్ తను బాగా పెర్ఫామ్ చేశారు. తను పెర్ఫామ్ చేశారు అనేటప్పుడు బీ ఎందుకు ఫ్రెండ్స్? ఒకవేళ బీ పెట్టాలి అనుకుంటే పెట్టచ్చు, కానీ బీ పెడితే వెర్బ్ ఎలా ఉండాలి? ఐఎన్జీ ఉండాలి. ఐ విల్ బీ కమింగ్ టు యువర్ హౌస్ టుమారో. షీ విల్ బీ విన్నింగ్ ద గేమ్. ఇండియా విల్ బీ పెర్ఫార్మింగ్ వెల్. ఇట్ విల్ బీ రైనింగ్ టుమారో. బీ వచ్చినప్పుడు ఐఎన్జీ ఉండాలి. ఇక్కడ ఐఎన్జీ లేదు కాబట్టి దిస్ ఈజ్ రాంగ్. సో న్యాచురల్గా 2 ఈజ్ రాంగ్ అండ్ 4 ఈజ్ రాంగ్ ఫ్రెండ్స్. సో 2 ఈజ్ రాంగ్ అండ్ 4 ఈజ్ రాంగ్. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆప్షన్. కాన్సెప్షువల్ నాలెడ్జ్ వేరు ఫ్రెండ్స్. మనకి కాన్సెప్షువల్ నాలెడ్జ్ ఎంత ఎక్కువ ఉందని కాదు, అప్లికేషన్ ఫాస్ట్గా చేసేవా లేదా. ఇన్ మై కెరియర్ ఐ హ్యావ్ సీన్ మెనీ ఆస్పిరెంట్స్, మెనీ స్టూడెంట్స్ who are exceptionally good at English. They speak English very fluently and they can write in English very absolutely well. But when it comes to the examination questions, ఇటువంటి ప్యాటర్న్స్ తెలియకపోతే వాళ్ళు చాలా కంగారు పడతారు, స్పీడ్ అందుకోలేకపోతారు. ఇంగ్లీష్లో స్పీడ్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే 2 చేయాలి. ఒకటి కాన్సెప్షువల్ నాలెడ్జ్, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు. నాకు వచ్చు, పర్వాలేదు, నేను మేనేజ్ చేయగలను అని అనుకోకూడదు. మనం చీట్ చేసుకోకూడదు. మేము అందుకే డిజైన్ చేసిన ఇంగ్లీష్ ప్రోగ్రాంలో ప్రతి కాన్సెప్ట్ ఎంత ఇన్డెప్త్ ఎవాల్యుయేషన్లోకి వెళ్ళామంటే మీరు అది చూస్తే మీకు తెలుస్తుంది. ఎక్కడా కూడా ఒక స్టూడెంట్ మిస్ అవ్వకుండా ప్రతి టాపిక్ తీసుకుని వీ హ్యావ్ గివెన్ యూ ద మ్యాక్సిమం ఇన్పుట్స్. అది నేర్చుకోవాలి. ఫస్ట్ కాన్సెప్షువల్ నాలెడ్జ్ ఉండాలి. కాన్సెప్షువల్ నాలెడ్జ్ ఉంటే సరిపోదు. ప్రాక్టీస్ ఎన్ని వీలుంటే అన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేయాలి. స్పీడ్ అనేది పెంచుకోవడానికి ట్రై చేయాలి ఫ్రెండ్స్. రైట్, గుడ్. ద నెక్స్ట్ క్వశ్చన్, ఐ డోంట్ మీట్ హిమ్ ఎవ్రీడే. రైట్, ఐ డోంట్ మీట్ హిమ్ ఎవ్రీడే. ఐ అన్నాను కాబట్టి డోంట్ అన్నాను, సరిపోయింది. హీ వాజ్ నాట్ మెట్ బై మీ. ఫ్రెండ్స్ ఎప్పుడైతే నేను బై మీ అన్నాను, బై అంటే ప్యాసివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్లో వజ్ ఉంటుంది. ప్యాసివ్ వాయిస్లో వజ్ ఎక్కడ ఉంటుంది? పాస్ట్ సింపుల్లో ఉంటుంది కాబట్టి సరిపోయింది. ఇక తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఐ యామ్ నాట్ మీట్ హిమ్. ఫ్రెండ్స్ ఎవ్రీడే అన్నాను. ఎవ్రీడే అంటే ఏంటి ఫ్రెండ్స్? ఎవ్రీడే అంటే ఏ టెన్స్? అది మీరు టెన్సెస్ మీద మీకు కొంత ఐడియా ఉన్నా చెప్పగలరు. ఎవ్రీడే అంటే ప్రెజెంట్ సింపుల్. మరి ప్రెజెంట్ సింపుల్లో యామ్ ఉంటుందా? ఉండదు. ప్రెజెంట్ కంటిన్యూస్లో యామ్ ఉంటుంది. ప్రెజెంట్ సింపుల్లో యామ్ కానీ ఏమీ ఉండదు కాబట్టి యామ్ ఈజ్ రాంగ్ గ్రామర్ హియర్. తర్వాత ఫ్రెండ్స్, హీ డజంట్ మీట్ బై హిమ్. ఫ్రెండ్స్ బై హిమ్ అని వచ్చింది. బై అంటే ఏంటి ఫ్రెండ్స్? బై అంటే ప్యాసివ్ వాయిస్. అసలు ప్యాసివ్ వాయిస్లో డూ కానీ డజ్ కానీ ఉండదు. అసలు ప్యాసివ్ వాయిస్లో ఎక్కడ కూడా మనకి డూ కానీ డజ్ కానీ కనిపించదు ఫ్రెండ్స్. మీరు టెన్సెస్ పర్ఫెక్ట్గా నిజంగా కరెక్ట్గా నేర్చుకుంటే ప్యాసివ్ వాయిస్లో అసలు ఎక్కడ డూ కానీ డజ్ కానీ కనిపించదు ఫ్రెండ్స్. కాబట్టి 3 and 4 న్యాచురల్గా రాంగ్ సెంటెన్సెస్ ఫ్రెండ్స్. రైట్, హీ హ్యాస్ బీన్ రిక్వెస్టెడ్ టు బీ స్పోకెన్. అతన్ని ఎవరో మాట్లాడమని రిక్వెస్ట్ చేశారట. సో అతన్ని ఎవరో మాట్లాడమని రిక్వెస్ట్ చేశారు అంటే అతను ఎవరినో రిక్వెస్ట్ చేస్తే యాక్టివ్ వాయిస్, అతన్ని వేరే వాళ్ళు మాట్లాడమని రిక్వెస్ట్ చేస్తే ప్యాసివ్ వాయిస్. కాబట్టి సెంటెన్స్ ప్యాసివ్ వాయిస్లో ఉంది. మరి గ్రామర్, ఎస్, ఈ గ్రామర్ అయితే ఇక్కడ దాకా అయితే ప్యాసివ్ వాయిస్ సరిపోయింది. హీ హ్యాస్ బీన్ రిక్వెస్టెడ్. మళ్ళీ టు బీ స్పోకెన్ ఏంటి ఫ్రెండ్స్? ఏమవ్వాలి అక్కడ? దాన్ని ఇంప్రూవ్ చేయనా? మీకు తెలుసు కొన్ని ఎగ్జామ్స్లో సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, ఫ్రేజ్ రిప్లేస్మెంట్ అనేవి కూడా అడుగుతున్నారు. సో హీ హ్యాస్ బీన్ రిక్వెస్టెడ్ టు బీ స్పోకెన్ కాదు, హీ హ్యాస్ బీన్ రిక్వెస్టెడ్ టు స్పీక్.
సో ఇట్ ఈస్ అ రాంగ్ సెంటెన్స్. సెకండ్ వన్ చూడండి, హీ వాజ్ రిక్వెస్టెడ్ టు స్పీక్. ఎస్, వాజ్ కరెక్ట్గా వచ్చింది ఫ్రెండ్స్. థర్డ్ వన్, హీ హ్యాడ్ రిక్వెస్టెడ్ టు బీ స్పీక్. ఫ్రెండ్స్ పోనీ ఈ పార్ట్ కరెక్టే అనుకున్నా, ఇందాకట్లాగే టు బీ స్పీక్ అనే గ్రామర్ ఎక్కడ లేదు ఫ్రెండ్స్. అసలు టు బీ స్పీక్, టు బీ ప్లస్ V1, మీరు టెన్సెస్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే టు బీ ప్లస్ V1 అనే స్ట్రక్చర్ రాదు ఫ్రెండ్స్. టెన్సెస్ ఈజ్ ఆల్ అబౌట్ స్ట్రక్చర్స్. ఫోర్త్ వన్, he had been requested to speak is a correct sentence. So 1 and 3 are wrong sentences friends. So option C is the right answer friends, because వాళ్ళు అడిగిన సెంటెన్సెస్ రాంగ్ సెంటెన్సెస్ని ఫైండ్ అవుట్ చేయమని అడిగారు ఫ్రెండ్స్. మై హంబుల్ రిక్వెస్ట్ ఈజ్, మీరు చూసే ప్రతి క్వశ్చన్ మీరు పాజ్ చేసుకుని ట్రై చేయండి. ఎందుకంటే మీరు పాజ్ చేసుకుని ట్రై చేస్తేనే మీకు చేయగలుగుతున్నారా లేదా అన్న ఒక ఐడియా అనేది వస్తుంది. అప్పుడు యూ కెన్ కంపేర్ యువర్ ఆన్సర్ విత్ మై ఆన్సర్ ఫ్రెండ్స్. మేము డిజైన్ చేసిన ఈ ప్రోగ్రాంలో కూడా ప్రతి టాపిక్కి కాన్సెప్ట్ చెప్పడమే కాకుండా ఇటువంటి చాలా ఎక్సర్సైజెస్ మేము ఎక్స్ప్లెయిన్ చేయడం, ప్రతి క్వశ్చన్ ఇండివిజువల్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. అలా ఎక్స్ప్లెయిన్ చేస్తేనే స్టూడెంట్ అనేవాడు ఒక కాన్సెప్ట్ మీద థియరిటికల్ నాలెడ్జే కాదు, పూర్తి ప్రాక్టికల్ అప్లికేషన్ నాలెడ్జ్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. సో టెన్సెస్ అనే టాపిక్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. నాకు తెలిసి చాలామంది టెన్సెస్ ఎంతసేపు డెఫినిషన్స్ అవి నేర్చుకుంటారు, కానీ ఇటువంటి అప్లికేషన్ పార్ట్ అసలు వాళ్ళు చేయరు. మనం ఆ మిస్టేక్ని చేయకూడదు ఫ్రెండ్స్. దే హ్యాడ్ టోల్డ్ ద బాయ్ దట్, వాళ్ళ బాయ్కి చెప్పారు. దే హ్యాడ్ టోల్డ్ ద బాయ్ దట్, హ్యాడ్ టోల్డ్ బాగుంది. పాస్ట్ పర్ఫెక్ట్ అంటాం దాన్ని, మనం ఏమంటాము? పాస్ట్ పర్ఫెక్ట్ అంటాం. బాగానే యూజ్ చేశారు. ఏమని చెప్పారు? హీ కుడ్ విన్, వెరీ గుడ్. ఓన్లీ హీ ప్రాక్టీస్డ్, మొత్తం సరిపోయింది ఫ్రెండ్స్. ఎందుకంటే పాస్ట్ పర్ఫెక్ట్ యూజ్ చేశారు, అక్కడ ఫ్యూచర్ టెన్స్ యూజ్ చేశారు. నెక్స్ట్, దే టోల్డ్ ద బాయ్ దట్, రైట్. ఇది దే టోల్డ్ ద బాయ్, ఇదేం టెన్స్ ఫ్రెండ్స్? అది చూసిన వెంటనే ఫ్రెండ్స్, ఒక సెంటెన్స్ చూసిన వెంటనే అది ఏ టెన్సో చెప్పే ఎబిలిటీ మనకి రావాలి. దే హ్యాడ్ టోల్డ్ ద బాయ్ అంటే పాస్ట్ పర్ఫెక్ట్, దే టోల్డ్ ద బాయ్ అంటే పాస్ట్ సింపుల్. ఈ ఎబిలిటీ మనం సంపాదించిన రోజు ఏదైనా ఈజీగా చేయగలం ఫ్రెండ్స్. దే టోల్డ్ ద బాయ్ దట్, పాస్ట్ సింపుల్ యూజ్ చేశారు, దట్ హీ వుడ్ బీ ఏబుల్ టు విన్. ఎస్ ఫ్రెండ్స్, ఇట్ ఈస్ 100% రైట్. ఇది చూడండి, దే హ్యావ్ టోల్డ్ ద బాయ్ దట్. ఫ్రెండ్స్ అంటే నేను మీకు అర్థం కావడం కోసం మిగిలిన 2 సెంటెన్సెస్ కూడా చేస్తున్నాను. నార్మల్గా అయితే ఎగ్జామ్లో ఈ 2 సెంటెన్సెస్ రైట్ అని తెలిస్తే న్యాచురల్గా 3 and 4 రాంగ్ అని తెలియాలి. బట్ మీకోసం నేను చెప్తున్నా, దే హ్యావ్ టోల్డ్ ద బాయ్ దట్. ఫ్రెండ్స్ దే హ్యావ్ టోల్డ్, ఏ టెన్స్? హ్యావ్. హ్యాజ్ కానీ హ్యావ్ కానీ టెన్సెస్లో ఎక్కడ వస్తుంది? ప్రెజెంట్ పర్ఫెక్ట్లో వస్తుంది. దే హ్యావ్ టోల్డ్ ద బాయ్ దట్ హీ కుడ్ విన్. ఎస్, ఇక్కడ కూడా బాగుంది. ఇఫ్, ఇక్కడ వజ్ ఉండకూడదు ఫ్రెండ్స్. హీ ప్రాక్టీస్డ్ అని ఉండాలి, కానీ హీ వాజ్ ప్రాక్టీస్డ్ అని సడన్గా ప్యాసివ్లోకి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతను ప్రాక్టీస్ చేయడం అనేది యాక్టివ్ వాయిస్ ఫ్రెండ్స్. ప్రాక్టీస్ అతని చేత చేయబడుతుంది అని రివర్స్లో చెప్తే ప్యాసివ్ వాయిస్. నేను రివర్స్లో చెప్పలేదు, హీ అనే స్టార్ట్ చేశాను. సబ్జెక్ట్ స్టార్ట్ అయితే ప్యాసివ్ వాయిస్. తర్వాత దే వర్ టోల్డ్ ద బాయ్. ఫ్రెండ్స్ దే అంటే వాళ్ళు, బాయ్ కంటే అబ్బాయి. వాళ్ళ అబ్బాయికి చెప్పారు ఫ్రెండ్స్. వాళ్ళు ఆ అబ్బాయికి చెప్పారు. యాక్టివ్ వాయిసే ప్యాసివ్ వాయిస్? యాక్టివ్ వాయిసే. ఆ అబ్బాయి వాళ్ళ చేత అని రివర్స్లో వస్తే ప్యాసివ్ వాయిస్, కానీ వాళ్ళ అబ్బాయికి చెప్పారు అంటే యాక్టివ్ వాయిసే కదా. మరి యాక్టివ్ వాయిస్లో వర్ర్ ఉంది ఫ్రెండ్స్. అదేంటి శ్యామ్ సార్, యాక్టివ్ వాయిస్లో వర్ర్ ఉండదా? ఉంటుంది కదా, పాస్ట్ కంటిన్యూస్లో ఉంటుంది కదా. ఓకే, ఒప్పుకుంటాను, పాస్ట్ కంటిన్యూస్లో వర్ర్ ఉంటుంది. కానీ పాస్ట్ కంటిన్యూస్లో వర్ర్ ఉంటే వెర్బ్ ఎలా ఉంటుంది? ఇంగ్ ఫామ్లో ఉండాలి. ఇక్కడ ఇంగ్ ఫామ్ ఉందా? టెల్లింగ్ అని ఉందా? లేదుగా. అంటే సెంటెన్స్ ఏమో యాక్టివ్ వాయిస్లో ఉంది, కానీ గ్రామర్ ఏమో ప్యాసివ్ వాయిస్లో ఉంది. ఇట్ కాంట్ హ్యాపెన్ లైక్ దాట్. ఉంటే సెంటెన్స్ యాక్టివ్లో ఉంటే గ్రామర్ యాక్టివ్లో ఉండాలి, సెంటెన్స్ ప్యాసివ్లో ఉంటే గ్రామర్ ప్యాసివ్లో ఉండాలి. మనం టెన్సెస్ నేర్చుకునే పర్పస్సే అది కదా. ఇది రైట్ సెంటెన్స్, ఇది రాంగ్ సెంటెన్స్ అని ఎప్పుడు చెప్పగలం ఫ్రెండ్స్ మనం? దిస్ ఈజ్ రైట్, దిస్ ఈజ్ రాంగ్ అని మనం ఎప్పుడు చెప్పగలం తెలుసా? ఎప్పుడైతే మనం ఇటువంటి సెంటెన్సెస్ చూసి కరెక్ట్గా అనలైజ్ చేయగలుగుతామో అప్పుడు ఈజీగా మనం చెప్పగలం దిస్ ఈజ్ రైట్, దిస్ ఈజ్ రాంగ్ అని ఫ్రెండ్స్. దిస్ ఈజ్ ద రాంగ్ సెంటెన్స్. సో 3 and 4 are wrong sentences friends. 3 and 4 are wrong sentences friends. So naturally option C will be the right answer friends. They were told. ఫ్రెండ్స్ ఇక్కడ ఎప్పుడైతే దే వర్ టోల్డ్ అని వచ్చిందో రావచ్చు, దే వర్ టోల్డ్ అని రావచ్చు. ఒకవేళ మీకు వర్ టోల్డ్ అనే గ్రామరే కావాలి అని అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ సరదాగా మనం వర్ టోల్డే ఉంచాలి అని ఫిక్స్ అయితే చిన్న మోడిఫికేషన్ చేయొచ్చు. ఏంటో తెలుసా?
దే వర్ టోల్డ్ ద బాయ్ రాదు, ఇంకా దే వర్ టోల్డ్ బై ద బాయ్ అని రావాలి. ఓకేనా, దే వర్ టోల్డ్ బై ద బాయ్. ఎందుకంటే ఇఫ్ ఎ సెంటెన్స్ ఈజ్ ఇన్ యాక్టివ్ వాయిస్, గ్రామర్ షుడ్ బి ఇన్ యాక్టివ్ వాయిస్. ఇఫ్ ఎ సెంటెన్స్ ఈజ్ ఇన్ ప్యాసివ్ వాయిస్, గ్రామర్ షుడ్ బి ఇన్ ప్యాసివ్ వాయిస్. యూ కాంట్ యూజ్ యాక్టివ్ వాయిస్ గ్రామర్ ఫర్ ఎ ప్యాసివ్ సెంటెన్స్, ఆర్ యూ కాంట్ యూజ్ ప్యాసివ్ వాయిస్ గ్రామర్ ఫర్ అన్ యాక్టివ్ సెంటెన్స్. అక్కడ ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఇచ్చారా, పాస్ట్ పర్ఫెక్ట్ ఇచ్చారా, హ్యాజ్ ఇచ్చారా, హ్యాస్ బీన్ ఇచ్చారా, ఇదంతా కష్టం కాదు ఫ్రెండ్స్. మనం చిన్నప్పటి నుంచి టెన్సెస్ నేర్చుకున్నాం, కానీ గ్రామటికల్ కాంటెక్స్ట్లో నేర్చుకున్నాము, కానీ ప్రాక్టికల్గా రియలిస్టిక్గా ఎగ్జామ్ ఓరియంటెడ్ వేలో మనం కానీ టెన్సెస్ నేర్చుకుంటే బ్యూటిఫుల్ కాన్సెప్ట్, ఈజీ కాన్సెప్ట్ ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా ఒక సెంటెన్స్ చూసిన వెంటనే ఇది రైట్ ఇది రాంగ్ అని చెప్పే ఎబిలిటీ మనకి ఎప్పుడు వస్తుంది అంటే ఎప్పుడైతే ఫ్రెండ్స్ మనం సెంటెన్స్ చదివి మీనింగ్ అర్థమైన తర్వాత అక్కడ ఏ టెన్స్ వాడాడో, ఏ వాయిస్ వాడాడో జడ్జ్ చేసే ఎబిలిటీ మనకి రావాలి ఫ్రెండ్స్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ ఎవరికి వస్తుందంటే కేవలం కాన్సెప్ట్ తెలుసుకునే వాళ్ళకి కాదు, కాన్సెప్ట్తో పాటు దాన్ని కరెక్ట్గా తక్కువ టైంలో అప్లై చేయడం రావాలి. అంటే చాలా తక్కువ టైంలో 20-30 సెకండ్స్ కూడా మీకు తెలుసు ఒక క్వశ్చన్కి ఉండదు. దట్టు ఇంగ్లీష్లో ఏమవుతుందంటే గ్రామర్లో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, కాంప్రహెన్షన్ కొన్ని ఉంటాయి. కాంప్రహెన్షన్కి ఎంత మనం ఫాస్ట్ చేసినా లెస్ దాన్ 30 సెకండ్స్ ఎవరు చేయలేరు కదా. ఒక పారాగ్రాఫ్ ఉంది, నోబడీ కెన్ రీడ్ ఇట్ ఇన్ లెస్ దాన్ 30 సెకండ్స్, రైట్? సో గ్రామర్ మనం ఎంత తక్కువ టైంలో చేసుకుంటే వాటికి టైంని మనం సేవ్ చేసుకోవచ్చు. అటువంటి మెమరీ బేస్డ్ టెక్నిక్సే కాదు, టైం సేవింగ్ టెక్నిక్స్ అన్నీ కూడా ఆల్రెడీ మన ఇంగ్లీష్ ప్రోగ్రాంలో చాలా డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం జరిగింది ఫ్రెండ్స్, రైట్? చూడండి ఫ్రెండ్స్, షీ వాజ్ నాట్ అలర్ట్, తను అలర్ట్గా లేరు. వెన్ ద అపోనెంట్ స్కోర్డ్ ఏ గోల్, అపోనెంట్ గోల్ స్కోర్ చేసినప్పుడు తను అలర్ట్గా లేరు. ఎస్, ఇది చూడండి, వెన్ ద అపోనెంట్ వాజ్ స్కోర్డ్ ఏ గోల్, అపోనెంట్ గోల్ స్కోర్ చేసినప్పుడు సింపుల్గా మిమ్మల్ని క్వశ్చన్ అడిగిన, అపోనెంట్ గోల్ స్కోర్ చేయడం యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్? అపోనెంట్ గోల్ స్కోర్ చేశారు, యాక్టివ్ వాయిస్. గోల్ అపోనెంట్ చేత స్కోర్ చేయబడ్డారు రివర్స్లో ఉంటే అది ప్యాసివ్ కదా. సో అపోనెంట్తో ఎప్పుడైతే స్టార్ట్ అయిందో యాక్టివ్ వాయిసే కదా. మరి యాక్టివ్ వాయిస్లో వజ్ ఎందుకు ఫ్రెండ్స్? సేమ్ ఇందాక చెప్పినట్టే. అదేంటి సార్, పాస్ట్ కంటిన్యూస్లో వజ్ ఉంటుంది కదా. ఓకే, నీకు వజ్ కావాలి అంటే వజ్ ఉంచుకోవచ్చు. ఎప్పుడు వెర్బ్ ఇంగ్ ఫామ్లో ఉండాలి, స్కోరింగ్ అని రావాలి. అది లేదు కాబట్టి వజ్ని తీసే. వజ్ కావాలి అంటే ఇంగ్ ఫామ్ పెట్టాలి. ఓకే ఫ్రెండ్స్, షీ హ్యాడెంట్ అలర్ట్. ఫ్రెండ్స్, తను రెడీగా లేరు అని చెప్పడానికి షీ హ్యాడెంట్ అలర్ట్ అని అనకూడదు, షీ హ్యాడెంట్ బీన్ అలర్ట్ అని అనాలి. ఎందుకంటే అలర్ట్ అనేది యాడ్జెక్టివ్. ఒక మనిషి గురించి చెప్పే, ఒక నౌన్ గురించి చెప్పే ఏ వర్డ్ అయినా యాడ్జెక్టివ్ కదా. ఒక నౌన్ గురించి చెప్పే ఏ వర్డ్ అయినా యాడ్జెక్టివ్ కదా. మరి యాడ్జెక్టివ్ వచ్చినప్పుడు మనం కంపల్సరీ బీ కానీ బీన్ కానీ పెట్టాలి ఫ్రెండ్స్. ఓకేనా? సో న్యాచురల్గా ఈ రెండు రాంగ్ అయితే ఇది రైట్ అయిపోతుంది. సో 2, 1, 3 రాంగ్ ఫ్రెండ్స్. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్, రైట్? సో ఒక సెంటెన్స్ని మనం చూసిన వెంటనే దిస్ ఈజ్ రైట్, దిస్ ఈజ్ రాంగ్ అని చెప్పే ఎబిలిటీ మనకి ఎప్పుడైతే వస్తుందో డెఫినెట్గా టెన్సెస్కి సంబంధించి లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో ఇటువంటి ప్యాటర్న్స్ ఎక్కువ ఇస్తున్నారు. మీరు కాంప్రమైజ్ అవ్వకుండా టెన్సెస్కి సంబంధించి డెఫినేషన్స్ మాత్రమే కాదు, ఇటువంటి ఎగ్జాంపుల్స్, ఇటువంటి క్వశ్చన్స్, ఫైండ్ ద 2 ఇన్కరెక్ట్ అడగచ్చు, ఫైండ్ ద 2 కరెక్ట్ అడగచ్చు. ఇటువంటి ప్యాటర్న్స్ మన అప్డేటెడ్ ప్యాటర్న్స్ ఫ్రెండ్స్. ఇప్పుడున్న ట్రెండ్కి సంబంధించినట్టు మన ప్రిపరేషన్ ఉందా లేదా అన్నది చూసుకోవాలి ఫ్రెండ్స్. రీసెంట్గా కూడా ఒక స్టూడెంట్ ఒక ఎగ్జామ్ రాసి నాకు అదే చెప్పారు, సార్ నేను అసలు ఇప్పటిదాకా ఎప్పుడు చూడని ప్యాటర్న్స్ ఎగ్జామ్లో వచ్చాయన్నారు తెలిసిన వాళ్ళు. అంటే చూడని ప్యాటర్న్స్ ఎగ్జామ్లో వచ్చే రీజన్ ఏంటంటే మన ప్రిపరేషన్లో ఎక్కడో ప్రాబ్లం ఉంది. సమ్వేర్ ద ప్రాబ్లమ్ ఈజ్ విత్ అవర్ ప్రిపరేషన్. మనం ప్రిపేర్ అయ్యేటప్పుడే అప్డేటెడ్ ప్యాటర్న్స్తో ప్రిపేర్ అవ్వాలి. కానీ మనం అప్డేటెడ్ ప్యాటర్న్స్ కాకుండా ఎప్పుడూ పాతగా వస్తున్న లాస్ట్ ప్రీవియస్ ప్యాటర్న్సే కాదు, కొత్తగా వస్తున్న ప్యాటర్న్స్తో మనం అప్డేటెడ్గా ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే తెలిసిన ప్యాటర్న్ వస్తే ఎగ్జామ్లో మనం చూసిన వెంటనే కంగారు పడము, ఈజీగా ఆన్సర్ చేయగలం ఫ్రెండ్స్. ఈ ఎబిలిటీ అనేది మనం డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఫ్రెండ్స్, రైట్? సో ఐ హోప్ ఎవ్రీబడి అండర్స్టూడ్ ఇన్ దిస్ సెషన్. మనం టెన్సెస్ థియరీ చెప్పలేదు, టెన్సెస్కి సంబంధించిన ఒక అప్లికేషన్ పార్ట్, టెన్సెస్కి సంబంధించిన ఒక అప్లికేషన్ పార్ట్ నేను మీకు చాలా క్లియర్గా ఇక్కడ డిస్కస్ చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద మనీ వాజ్ పెయిడ్ బై దెమ్ లాస్ట్ వీక్. ఫ్రెండ్స్, ఎప్పుడైతే ఇక్కడ మీరు చూడండి
బై దెమ్ అన్నాను, బై దెమ్ అంటే అది ఏంటి ఫ్రెండ్స్? ప్యాసివ్ వాయిస్ కదా. మరి ప్యాసివ్ వాయిస్ కాబట్టి వాజ్ అనేది కరెక్ట్గానే యూజ్ చేసాం. సెకండ్ వన్ చూడండి, దే హ్యాడ్ పెయిడ్ ద మనీ. ఎస్, హ్యాడ్ పెయిడ్ అది ఏంటి ఫ్రెండ్స్? పాస్ట్ పర్ఫెక్ట్, అది కూడా కరెక్ట్గానే యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి, అంటే న్యాచురల్గా ఎప్పుడైతే ఈ రెండు కరెక్ట్ అవుతాయో ఈ రెండు రాంగ్ అయిపోతాయి. అలా ప్రకారంగా తీసుకుంటే మనకి ఆన్సర్ ఆల్రెడీ 3-4 వచ్చేస్తుంది. అయినా రాంగ్ ఏంటో మీకు తెలియడం కోసం నేను చెప్తున్నాను. ద మనీ హ్యాస్ బీన్ పెయిడ్, ఇక్కడ బీన్ ఉండకూడదు ఫ్రెండ్స్. దే హ్యావ్ పెయిడ్ బై మనీ. ఇక్కడ అసలు దే హ్యావ్ పెయిడ్ బై మనీ, ఇక్కడ బై ఉండకూడదు ఫ్రెండ్స్. అంటే సింపుల్ లాజిక్ని మనం కానీ పట్టుకుంటే ఈజీగా ఆన్సర్స్ని డిరైవ్ చేయొచ్చు ఫ్రెండ్స్. అంటే ఒక సెంటెన్స్లో నేను చూసిన వెంటనే ఇక్కడ బీన్ ఉండకూడదు అని చెప్పే ఎబిలిటీ ఎప్పుడు వస్తుందంటే నేను టెన్సెస్కి సంబంధించిన రూల్స్ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. వచ్చు అని అనుకోవడం కాదు ఫ్రెండ్స్, నేను రూల్స్ అనేవి పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి ఫ్రెండ్స్. నేను ఇందాక చెప్పినట్టు కొన్ని ఎగ్జామ్స్లో ఈజీ లెవెల్ క్వశ్చన్స్ వస్తాయి, కొన్ని ఎగ్జామ్స్లో మోడరేట్ లెవెల్ క్వశ్చన్స్ వస్తాయి, కొన్ని ఎగ్జామ్స్లో హై లెవెల్ క్వశ్చన్స్ కూడా రావచ్చు. ఒకవేళ ఇదే టెన్సెస్ నుంచి సంబంధించి మనం ఒకవేళ కొన్ని ఎగ్జామ్స్లో టెన్సెస్ నుంచి సెంటెన్స్ కంప్లీషన్ ఒకవేళ కొంచెం హై లెవెల్లో వస్తాయి. ఎలా మనం వాటిని ఆన్సర్ చేయాలో మీకు ఒక ఐడియా కోసం ఒక ఎగ్జాంపుల్ చూడండి ఫ్రెండ్స్. ఐ ఫౌండ్ దట్ అంటే ఇక్కడ ఏం చేశారు? ఒక సెంటెన్స్లో ఒక బ్లాంక్ ఇచ్చారు, 4 ఆప్షన్స్ ఇచ్చారు. మనం ఏం లేదు ఫ్రెండ్స్, అది హై లెవెలా, ఈజీయా, మోడరేటా, దానికి పేరు పెట్టక్కర్లేదు. ఆన్సర్ని కరెక్ట్గా తక్కువ టైంలో డిరైవ్ చేయాలి. చూడండి, ఐ ఫౌండ్ దాట్ నాకు తెలిసింది ఏమనంటే ది ఎంప్లాయీస్ హ్యావ్ నాట్ అప్రోచ్డ్ ద మేనేజ్మెంట్. ఎంప్లాయీస్ మేనేజ్మెంట్ని కలవలేదట. నాకు తెలిసింది ఏంటి? ఎంప్లాయీస్ మేనేజ్మెంట్ని కలవలేదు. అండ్ అందుకే ఏమైందంటే చూడండి, అందుకే ఏమైంది ఫ్రెండ్స్? నో డెసిషన్ డాష్ ఎట్. ఎంప్లాయీస్ మేనేజ్మెంట్ని కలవలేదు, అందుకే ఏమైంది? ఇప్పటిదాకా ఏ డెసిషను డాష్ చెప్పండి. ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు? ఎంప్లాయీసా? ఆ క్లాజ్ అయిపోయింది. డెసిషన్, ఏ డెసిషను డాష్, ఏ డెసిషను ఇప్పటిదాకా తీసుకోబడలేదు అని డెసిషన్తో స్టార్ట్ అయింది. ఎప్పుడైతే డెసిషన్తో స్టార్ట్ అయిందో నేను యూజ్ చేయాల్సిన టెన్స్ ఏంటి ఫ్రెండ్స్? గ్రామర్ ఏంటి? ప్యాసివ్ గ్రామర్ని యూజ్ చేయాలి. ఏ డెసిషను తీసుకోబడలేదు అని చెప్పాలి. అంటే డెసిషన్తో స్టార్ట్ అయినప్పుడే నేను ప్యాసివ్ గ్రామర్ పెట్టాలి, అర్థమైపోవాలి. మరి ఇప్పుడు ఉన్న ఆప్షన్స్లో ప్యాసివ్ గ్రామర్ చూద్దామా? సింపుల్ లాజిక్ ఫ్రెండ్స్. నేను ఇందాక కూడా చెప్పాను, ప్యాసివ్ వాయిస్ అంటే వెర్బ్ ఎప్పుడు V3లో ఉండాలి. ఇది V3 కాదు, ING ఫామ్, ఓకేనా? ఇది V3 కాదు, టేక్. ఇది V1, ఇది కూడా V1 అంటే వెర్బ్ ఫ్రెండ్స్, ఓకేనా? ఇక న్యాచురల్గా మిగిలింది సెకండ్ ఆప్షన్ ఫ్రెండ్స్. న్యాచురల్గా మిగిలింది సెకండ్ ఆప్షన్ ఫ్రెండ్స్. ఇలా మనం ఎన్ని క్వశ్చన్స్ అయినా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫైండ్ ద కరెక్ట్, ఫైండ్ ద ఇన్కరెక్ట్ తీసుకోవచ్చు, సెంటెన్స్ కంప్లీషన్ తీసుకోవచ్చు, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ తీసుకోవచ్చు, ఇదే టెన్సెస్ నుంచి ఫ్రేజ్ రిప్లేస్మెంట్ తీసుకోవచ్చు. ఎలాంటి ప్యాటర్న్ వచ్చినా నేను మీకు ఈ సెషన్లో 2 రకాల ప్యాటర్న్స్ పరిచయం చేశాను, రైట్? ఫైండ్ ద 2 కరెక్ట్ లేదా సెంటెన్స్ కంప్లీషన్. ఎటువంటి ప్యాటర్న్స్ మనం తీసుకున్నా మనం దాన్ని ఈజీగా ఆన్సర్ చేయాలంటే కాంప్రమైజ్ అవ్వకూడదు. టెన్సెస్ బేసిక్స్ నుంచి పర్ఫెక్ట్గా రూల్స్, ఏ రూల్ ఎక్కడ ఎందుకు ఎలా వాడాలో ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే, ఐ వన్స్ అగైన్ హ్యావ్ టు టెల్ యూ, మేము డిజైన్ చేసిన ఈ ఇంగ్లీష్ ప్రోగ్రామ్ అనేది ఎక్స్క్లూజివ్ ప్రోగ్రామ్ అమ్మ. కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి ఇంగ్లీష్లో ఎవరికి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు డెఫినెట్గా ఈ ప్రోగ్రామ్ని మీరు తీసుకోవచ్చు, రైట్ ఫ్రెండ్స్?